హాయ్ ఎవ్రీవన్. మనం బాదం పప్పు గురించి అయితే ఎన్నో అపోహలు, ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు కొంచెం ఇప్పుడు చెప్పే మాటలను బట్టి కొంత అయితే క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీటిలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్ అంటే మేలు చేసే కొవ్వు ఉండటం వల్ల మన బాడీలోని కొలెస్ట్రాల్ని తక్కువ స్థాయిలో ఉంచుతుంది. కొవ్వు అంటే ఇది ఒక గుడ్ ఫ్యాట్ అనమాట. ఈ బాదం పప్పును తినడం వల్ల ఒక సంతృప్తికరమైన అటువంటి ఆహారాన్ని తీసుకున్న తృప్తి అయితే కలుగుతుంది. వయసు రాకుండానే వయసు మీద పడినట్టుగా ఉండే సమస్యనైతే నివారిస్తుంది ఇది. దీనిలో విటమిన్ B6 అధికంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తక్షణ శక్తి కోసం అలసటగా అనిపించినప్పుడు 4 బాదంలు తీసుకున్నట్లయితే మన బాడీకి అయితే తక్షణ శక్తిని అయితే వస్తుంది. అందులో రైబోఫ్లోవిన్, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు మన శరీరానికి శక్తిని పెంచుతాయి. అందుకని మనం ఎక్కువగా దూర ప్రయాణాలు చేసినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాస్త శక్తి లేదనిపించినప్పుడు అలా తింటూ ఉంటే మనకు వెంటనే శక్తి వస్తుంది. మధుమేహానికి కూడా, మధుమేహంతో బాధపడే వారికి భోజనం తర్వాత తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది. మెదడుకు మేత, బాదం పప్పుని నైటు నానబెట్టి ఆ పప్పుని ఉదయం పిల్లలకి కనుక పెట్టినట్లయితే మంచి జ్ఞాపక శక్తి అనేది అయితే పెరుగుతుంది. వీటిలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకము, ఇతర సమస్యలు ఉన్నవారు కూడా 4-5 బాదంలు తీసుకొని బాగా నీళ్ళు కనుక తాగినట్లయితే మంచి పరిష్కారం దొరుకుతుంది. మనం బాదం తినడం వల్ల పెద్ద పేగుకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మరి ఇలాంటి బాదంకి మనం ఏవేవో అనుకుంటాం ఇక్కడ దొరకదని, కానీ ఈ బాదంపై ఉన్నటువంటి ఎలాంటి అపోహలైనా తొలగించుకొని చక్కగా బాదం అయితే రోజు తీసుకుంటే మంచి పరిష్కారము, మంచి పోషకాలు మన శరీరానికి అంది మన శరీరం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.